చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం మరియు శంకరాజు కొండాపూర్లో శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణోత్సవానికి పురస్కరించుకొని దేవాలయాల వద్ద భక్తులకు బెల్లం పానకంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితులు మాట్లాడుతూ హైందవ సమాజానికి శ్రీరాముడు ఒక దేవుడని, శ్రీరాముని పరిపాలన ఎలా జరిగిందో అదే విధంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కూడా కొనసాగాలని వారన్నారు. రాముడి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని సందర్భంగా ఈరోజు చిన్నశంకరంపేట మండలంలో అనంత పద్మస్వామి ఆలయ సమీపంలో శ్రీరామ కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. మరి జరిపించిన పెద్దలు మాజీ సర్పంచ్ రామకృష్ణ గారికి, మరి గ్రామ పెద్దలందరికీ కూడా శుభాభినందనలు చేస్తూ ఆ శ్రీరాముని యొక్క మరి కృపా కటాక్షం ఈ ఊరిపైన, ఈ మండలం పైన, ఈ జిల్లా పైన, ఈ రాష్ట్రంపై, ఈ దేశం పైన ఉండాలని కోరుకుంటూ, మరి శ్రీరాముడు అంటే పితృవాక్యుడు, మరి ఏకపతివర్ధుడు, కలియుగకి ఒక సాక్ష్యం. మరి యుగ పురుషుడు అంటే ఇలా ఉండాలి, రామరాజ్యం అనేది ఎలా ఉండాలనేది లోకానికి చెప్పిన గొప్ప నాయకుడు. మా హైందవ సమాజానికి మరి దేవుడు. తప్పకుండా మరి ఆ శ్రీరాముని ఒక ఆజ్ఞతోని మరి శ్రీరామ పరిపాలన ఎలా జరిగిందో భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో కానీ, ఈ ఊళ్ళో కానీ, జిల్లాలో కానీ కూడా అలాగనే శ్రీరామరాజ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ సోదరులందరికీ కూడా మరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శంకరంపేట్ మండల్ కుటుంబ సభ్యులకు, మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.